హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన మొక్కలు పిలుస్తున్నాయి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వీధి వరండాలో కూర్చొని పోస్ట్ మ్యాన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు రాజారావు గారు. అప్పుడే 20 రోజులైంది శ్రీధర్ వెళ్ళిన దగ్గర నుండి ఒక్క లెటర్ కూడా రాయడం లేదు అనుకున్నారు స్వాగతంగా. ఆయన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ అలంకారప్రాయంగానే మిగిలింది. చూపులు మాత్రం గేటుని దాటి వీధిలోకి తారట్లాడుతున్నాయి. దిగేటు మొదలుకొని లోపల వరండా వరకు గల సిమెంట్ చప్టా నున్నగా మెరుస్తోంది. ఆ చప్టాకి ఇరుపక్కల రకరకాల పూల మొక్కలు గాలికి అలవోకగా తలలూపుతూ నిలబడి ఉన్నాయి. వాటికి పూచిన వివిధ వర్ణాల పూలన్నీ కలిసి రంగురంగుల పట్టుదారాలతో నేసిన తివాచీలా రమ్యంగా మెరిసిపోతున్నాయి. గేటు దగ్గర ఉన్న ఇనుప ఆర్చి మీదుగా సన్నజాజి తీగ పాకించి ఉంది. ఈ పూల మొక్కలన్నీ సుభద్ర ఆస్తి. వీటి ఈ రమణీయత వెనక ఎన్నో సంవత్సరాల సుభద్ర శ్రమ ఉంది అనుకున్న రాజారావు గారి పెదవుల మీద చిన్న చిరునవ్వు మొలకెత్తింది. ఒక్క పూల మొక్కలేనా? పెరట నిండా రకరకాల పళ్ళ చెట్లు, కాయగూరల పాదులు, ఒకటా రెండా ఒక పెద్ద తోట వెలసింది సుభద్ర కృషి మూలంగా. దాదాపు 15-20 ఏళ్ల కష్టం ఉంది ఈ ఇల్లు ఇలా అభివృద్ధి చెందడానికి. వీటి గురించి తనకి, సుభద్రకి చిన్న చిన్న తగువులు, చిలిపి గిల్లి కజ్జాలు, అబ్బో చాలా చరిత్రే ఉంది. అప్రయత్నంగా ఆయన మనసు గతంలోకి తొంగి చూసింది. రాజారావు గారికి సుభద్రకి పెళ్ళయ్యేసరికి ఆమెకు 18 ఏళ్లు. పెళ్లికి ఆయన కట్నం వద్దన్నారని అందరూ ఆయన మీద అపరిమితమైన గౌరవం పెంచుకున్నారు. ఆయన వద్దన్నా సరే వినకుండా సుభద్ర తండ్రి సీతారామయ్య గారు అబామెట్టలో ఉన్న ఈ స్థలం సుభద్రకి రాసిచ్చారు. అప్పట్లో ఆ ఏరియా అంత జనసమర్థంతో నిండి ఉండేది కాదు. ఇల్లు కూడా అక్కడొకటి ఇక్కడొకటి పారేసినట్లు ఉండేవి. అప్పటికి ఆ స్థలంలో ఏం చేయాలన్న ఆలోచన తాత్కాలికంగా ప్రక్కన పెట్టేశారు రాజారావు గారు. తరువాత ఓ 10 ఏళ్ల సర్వీస్ శ్రీకాకుళంలో పూర్తి చేసుకుని విజయనగరం తిరిగి వచ్చారు ఆయన. అప్పుడే ఆ ప్రాంతం కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతోంది. సుభద్ర అంది ఆయనతో, ఏమండి, ఏనాటికైనా మనకి ఓ ఇల్లు అంటూ ఉండాలి కదండి. పిల్లలు పై చదువులకు వస్తే మరి కుదరదు. అందుకే వారు పెరిగేలోపే మనం చిన్న ఇల్లు కట్టుకుందామండి. ఆయనకు కూడా ఆ మాటల సబబుగానే తోచాయి. వెంటనే లోన్కి అప్లై చేశారు. సుభద్ర కూడా పుట్టింటి వారు పెట్టిన బాలతొడుగు 15 తులాల బంగారం అమ్మయ్యమంది. 6 నెలల పాటు కష్టపడి దగ్గరుండి ఇల్లు కట్టించుకున్నారు. కిచెన్, 2 బెడ్రూమ్లు, హాలు, పెద్ద వరండా ఇవన్నీ కట్టాక కూడా చుట్టూతా బోలెడు జాగా మిగిలింది. మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేశారు. సరిగ్గా అప్పుడే జనించింది సుభద్రలో మొక్కలు పెంచాలన్న తపన. అన్ని రకాల పూల మొక్కలు తెచ్చి ఇంటి ముందున్న ఆవరణలో సిమెంట్ చప్టా కిరుపక్కలా నాటింది. పెరట్లో 2 మామిడి మొక్కలు, నిమ్మ మొక్కలు, కొబ్బరి, అరటి, జామ, బొప్పాయి, ఇంకా కరివేపాకు మొదలైనవన్నీ వేసింది. రోజు వాటికి నీళ్లు పెడుతూ కుదుళ్లు కడుతూ సంరక్షణ చేసి ఎంతో మురిసిపోయేది. ఆ మురిపం ఎన్నాళ్ళో నిలవలేదు. ఆ ఏడాది ఎండలకి ఆ ఏరియాలో ఉన్న నూతులన్నీ ఎండిపోయాయి. కాస్త దూరంగా ఉన్న పెద్ద బావి దగ్గర నుండి ఆ వీధి వారందరూ నీరు తెచ్చుకునేవారు. సుభద్ర నీళ్లు మోసి బాధపడుతుంటే చూడలేక నెలకు 50 ఇచ్చి ఓ మనిషిని కుదిర్చాడు ఆయన. కాని మర్నాడు తెల్లారేసరికల్లా సుభద్ర బిందె పట్టుకుని నీళ్లకు రెడీ అయిపోయింది. ఎక్కడికి సుభద్ర? మనిషిని కుదిర్చాను కదా అయోమయంగా అడిగారు ఆయన. డబ్బుకు నీరుపోసే మనిషి మొక్కలకు కూడా అంటే నీరు తెస్తాడా? నేను ఈ మొక్కలకి నీరు పెడతానండి అందే సుభద్ర. నీకేమైనా పిచ్చా వెర్రా? మనుషులే నీళ్లు లేక ఎండి ఎరవళ్ల కలుస్తుంటే మొక్కలకి నీళ్ళేంటి? మతిగాని పోయిందా ఏంటి? కేకలేశారు రాజారావు గారు. నా యాదనేదో నేను పడతానంటే మీకెందుకు మధ్యలో అంటూ ఆయన మాట కొట్టిపడేసింది సుభద్ర. నీకంత మోజుగా ఉంటే రోజు పూలు కొని పెట్టుకో సుభద్ర. నేనొద్దన్నానా అనునయంగా అడిగాడు ఆయన. అప్పుడు సుభద్ర ఏమందో తెలుసా? నేను ఈ పూల మొక్కలు పెంచేది ఆనందం కోసమండి. మన ముంగిలంతా నిండిన పూల బాలలు కలిగి తలలూపుతుంటే కలిగే ప్రశాంతత ముందు నా శ్రమ ఏపాటిది అంది మెరిసే కళ్లతో. పోనీ ఓ 2 బిందెలు పూల మొక్కలకి పోసుకో, పెరట్లో చెట్లకు కూడా ఎందుకు? అవే ఇప్పుడు కాస్తాయా ఏ అన్నారు ఆయన ఇంకోసారి. ఇప్పుడు కాయకపోతే ఏ? మన పిల్లలు పెద్దయ్యేసరికి కాపు కాస్తాయి కదా. ఫలితాన్ని అనుభవిస్తున్న మన బిడ్డలు మనల్ని తలుచుకోవాలండి అందే స్థిరంగా. ఇంకేమీ మాట్లాడలేక ఉండిపోయారు ఆయన. సుభద్ర పడి ఈ కష్టాన్ని చూడలేక జియాలజిస్ట్ ని సంప్రదించారు ఆయన. ఎండిపోయిన నూతులోంచి బోరు వేయించొచ్చునని, నీరు బాగా పడుతుందని టెస్ట్ చేసి చెప్పాడు అతను. వెనువెంటనే అప్పు చేసి మరీ బోర్ తీయించారు ఆయన. సుభద్ర చిన్నపిల్లలా సంబరపడిపోయి గంతులు వేసింది.
రెట్టించిన ఉత్సాహంతో మొక్కలను సాకేది. కాలప్రవాహంలో 10 ఏళ్లు కొట్టుకుపోయాయి. పెరట్లో వేసిన కొబ్బరి, మామిడి, నిమ్మ ఇత్యాదుల్ని అద్భుతమైన ఫలసాయాన్ని ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇంట్లో అవసరానికి సరిపడనని వాడగా మిగిలిన వాటిని చుట్టుప్రక్కల వాళ్ళందరికీ పంచిపెట్టేది సుభద్ర. అందరూ అనేవారు, సుభద్రమ్మ గారు కెట్లా అమ్మాయికూడదు, బోలెడు రేటు పలుకుతుంది అని. నాకిష్టం లేదు, అయినా అమ్ముకునేందుకు కాదు నేను ఇవన్నీ పెంచింది అని నవ్వేసేది సుభద్ర. ఇక పూల సంగతి చెప్పనే అక్కర్లేదు. వీధిలో ఏ సందడి జరిగినా అందరూ వారింటికే పూల కోసం వచ్చేవారు. వచ్చిన ప్రతివారి నోటి నుండి సుభద్ర మీద ప్రశంసా వాక్యాలే, ఆమె స్తుతులే. ఎంతటి ఎండాకాలమైనా సుభద్రమ్మ గారి ఇల్లు మాత్రం ఊటీయే, అంతటి చల్లదనం ఇక్కడ అంటూ ఉండేవారు అంతా. అప్పుడు సుభద్ర ముఖంలో ఎంతో సంతోషం. ఎన్ని మెరుపులు! మొక్కలతో పాటు పిల్లలు కూడా ఎదిగారు, పెద్దవారయ్యారు. పెద్దవాడు శ్రీధర్ ఢిల్లీలో ఇంజనీరింగ్ పనిచేస్తున్నాడు. వాడికి నిరుడే పెళ్లి చేశారు. కోడలు కూడా అనుకూలవతి. నందనవనంలో ఉన్న ఇంటిని చూసి కోడలు రూప ఎంతో ఆనందాశ్చర్యాలను అనుభవించింది. వచ్చినప్పుడల్లా అత్తగారి చేత పూలజడ వేయించుకొని చిన్నపిల్లలా సంబరపడిపోయేది. అత్తయ్యగారు, వీటన్నింటినీ ఇంత సంరక్షణ చేయడానికి మీకెంత ఓపికో అబ్బురంగా అనేది రూప. సుభద్ర చిరునవ్వుతో ఆమె తలను రకరకాల పూలదండలతో అలంకరించి ఆడపిల్లలు లేని లోటు తీర్చుకునేది. రెండో వాడు శ్రీకర్. 6 నెలల క్రితమే వాడు గుంటూరులో బ్యాంకులో క్యాషియర్గా చేరాడు. తన కళ్ల ముందే చెట్టంత ఎదిగిన తన కొడుకులను చూసి ఎంతో గర్వపడేవారు రాజారావు గారు. మొన్న పండగ సెలవులకి 2 కొడుకులు వచ్చారు. ఆ సమయంలో రాజారావు గారికి తీవ్రమైన ఆస్తమా అటాక్ అయ్యింది. చలిగాలిలో తిరగవద్దన్నారు డాక్టర్. అయినా బయట తిరగడం తప్పనిసరి అయినప్పుడు ఎప్పటితో పాత సాలువ ఒకటుంటే కప్పుకొని తిరిగేవారు ఆయన. అది చూసి శ్రీకర్ అన్నాడు, నాన్నగారు, ఈ సాలువ ఇక్ష్యాకుల కాలం నాటిదిలా ఉందే. కొత్తది కొనుక్కోవటానికి మీకు తీరుబాటు లేకపోతే పోనీయండి. నెక్స్ట్ వీక్ నా ఫ్రెండ్ ఒకడు కాశ్మీర్ వెళ్తున్నాడు. అక్కడి నుండి మీకు మంచి షాల్ ఒకటి తెప్పించి రిజిస్టర్ పార్సల్ చేయిస్తానులేండి అన్నాడు ప్రేమగా. ఆయన పొంగిపోయారు కొడుకు తన మీద కనబరుస్తున్న గౌరవ అభిమానాలకి. అది మొదలు రోజూ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుతెన్నెలు. అతడు రావడం, వచ్చి మీకేం పోస్ట్ లేదండి అనడం, వీటితో ఆయనలో నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి. తన పిచ్చిగాని వాళ్ళకి ఇవన్నీ గుర్తుంటాయా? ఏదో వాళ్ల గోల వారిది. లేక వాడి దగ్గర నుండి క్షేమ సమాచారాలతో ఉత్తరమే రాలేదు. ఏమిటి, పార్సిల్ కోసం చూస్తున్నారా అంది సుభద్రమ్మ. అయినా ఇక్కడే ఓ సాల్వ కొనుక్కోరాదా? వాడి జ్ఞాపకం ఉందో లేదో ఈ విషయం. 4-500 పెడితే మంచి సాల్వయ్యే వస్తుంది. సుభద్రమ్మ మాటలతో ఈ లోకంలోకి వచ్చారు రాజారావు గారు. నీకేం తెలుసు, అన్న బిడ్డల ద్వారా పొందే చిరుకానుకలు ఎంతటి ఆనందాన్నిస్తాయో. మన చేత్తో కొనుక్కోవడానికి, వాడు బహుమతిగా ఇచ్చింది కప్పుకోవడానికి తేడా లేదు. కాస్త కోపంగా అన్నారు ఆయన. సర్లేండి, మీతో నాకెందుకు వాదన, మీ పని మీరు కానివ్వండి. ఇదిగో ఈ టీ తీసుకోండి అంటూ తనతో పాటు తెచ్చిన టీ కప్ని ఆయనకు అందించి లోపలికి నడిచింది సుభద్రమ్మ. ఆ రోజు కూడా పోస్ట్ మ్యాన్ వృత్తహస్తమే కనబర్చాడు. ఇంకో 2 రోజులు చూసి ఇక్కడే కొనుక్కుంటే పోతుంది సుభద్ర చెప్పినట్లు అనుకుంటూ పేపర్లోకి దృష్టి సారించారు రాజారావు గారు. మరో 4 రోజులు గడిచాయి. ఎప్పటిలాగే వీధి వరండాలో కుర్చీలో కూర్చున్నారు ఆయన. ఇంతలో ప్రక్కింటి వాళ్ళ సుజన వచ్చింది. అంకుల్, ఆంటీ ఏరి అంటూ. లోపలుంది వెళ్ళమ్మా అన్నారాయన ఆప్యాయంగా. ఏం లేదంకుల్, ఇవాళ వదినికి సీమంతం కదా, ఆంటీని అడిగి పూలు కోసుకుందామని అంటూ లోపలికి వెళ్లి సుభద్రమ్మని అడిగి బయటికి వచ్చి పూలు కోసుకోవడం ఆరంభించింది సుజన. ఎరుపు, తెలుపు, పసుపు మొదలైన గులాబీలన్నీ ముగ్ధమోహనంగా ముద్దుగా అలరారుతున్నాయి. ఒక ప్లాస్టిక్ కవర్ నిండా కనకాంబరాలు, సన్నజాజి మొగ్గలు, గులాబీలు అన్నీ కోసుకొని థ్యాంక్స్ ఆంటీ, వస్తాను అంటూ తుర్రుమంది సుజన. ఇంతలో లోపల నుంచి ఒక ప్లేటు నిండా జామకాయ ముక్కలు పెట్టుకొచ్చారు సుభద్రమ్మ గారు. ఒక ముక్క తీసి నోట్లో వేసుకున్నారు ఆయన. దోరగా మగ్గి తీయగా ఎంతో రుచిగా ఉన్నాయి అవి. సుభద్ర అన్నది నిజమే. ఆనాడంత కష్టపడబట్టే కదా ఈనాడు వీటి రుచినిలా ఆస్వాదించగలుగుతున్నా. ఈ క్రెడిట్ అంతా సుభద్రకే దక్కాలి అని మనసులోనే అభినందించారు రాజారావు గారు. పోస్ట్ అన్న కేక విని తుల్లిపడి గేటు వైపు చూశారు ఆయన. చేతిలో ఏదో పార్సిల్తో గేటు తీసి లోపలికి వస్తున్నాడు పోస్ట్ మ్యాన్ వసంతరావు. ఒకసారి ఆయన వదనం 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయింది. సార్, మీ అబ్బాయి దగ్గర నుండి రిజిస్టర్ పార్సిల్, ఇక్కడ సైన్ చేయండి అన్నాడు పోస్ట్ మ్యాన్. అతను చెప్పిన చోట సంతకం చేసి పార్సిల్ అందుకున్నారు ఆయన. నాకు తెలుసు, నా బిడ్డలు రత్నాలే, రత్నాలు అంటే వారికి ఎనలేని అభిమానం, ప్రేమానురాగాలు అంటూ పార్సిల్ని ఓపెన్ చేశారు రాజారావు గారు. చింతపిక్క రంగు మీద
జరీ వర్క్తో మెలిమిలా మెరుస్తున్న అసలైన ఉన్ని సాల్వా అద్భుతంగా ఉండి కళ్ళు చెదిరేలా ఉంది. ఆనందంతో ఆయన మది ఉప్పొంగిపోయింది. అడత విప్పగానే అందులోంచి ఒక కాగితం బయటపడింది. దాన్ని తీసి చదవనారంభించారు ఆయన, సుభద్రమ్మకి కూడా వినిపించేటట్లుగా. పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు. మీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను. మీతో చెప్పినట్లుగా వెంటనే సాల్వా పంపకపోయాను. ఈ మధ్య ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరగడం వల్ల ఆ హడావిడిలో మీకు పార్సల్ చేసేసరికి ఆలస్యమైంది. నన్ను క్షమించండి. మమ్మల్ని ఇంత వాళ్ళని చేసి మీ రుణం ఈ విధంగా అయినా తీర్చుకోకపోతే మా ఈ జన్మకే అర్థం లేదు. మీ ఆరోగ్యం జాగ్రత్త. చలిగాలిలో తిరక్కండి. మీకు ఈ కానుక నచ్చిందని అనుకుంటాను. అమ్మ ఎలా ఉంది? అమ్మిచ్చిన మామిడికాయ పచ్చడి మొత్తం మా రూమ్మేట్ ఊది పడేశాడు. అమ్మ ప్రేమలాగే ఆమె చేతి ఊరగాయ కూడా అద్భుతమని చెప్పండి. ఈసారి నేను వచ్చినప్పుడు ఏకంగా జాడీడు పచ్చడి పట్టుకెళ్తానని కూడా చెప్పండి. కూడా నా నమస్కారాలు అందజేయండి. ఇంతే సంగతులు. ఇట్లు మీ అబ్బాయి శ్రీకర్. ఆ ఉత్తరం చదివి ముదముతో మది పొలకించిపోయింది ఆయనకి. చూసావటై మన పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగారో? గర్వంగా మీసం మెలేశారు ఆయన. చాలండి సంబడం. మురిపెంగా విసుక్కున్నారు ఆవిడ. ఉండు, దీన్ని కప్పుకొని నేనెలా ఉన్నానో అద్దంలో చూసుకుంటాను ఒకసారి అంటూ లోనికి నడిచి అద్దం ముందు నిలిచి భుజాల మీదుగా సాలువా కప్పుకొని అటు ఇటు పరికిచ్చి చూసుకున్నారు ఆయన. అద్దంలో తన ముఖాన్ని చూసుకున్న ఆయనకి హఠాత్తుగా ఓ విషయం అర్థమైంది. తన ముఖంలో కనబడుతున్న ఈ వింత మెరుపు, ఈ వర్ణించలేని సంబరం తన ఇదివరకెన్నడూ అనుభవించలేదు. కాని ఇలాంటి మెరుపు ఎక్కడో చూశాడు. ఈ దేదీప్యమైన కాంతి తను ఎక్కడో తిలకించాడు. ఎక్కడా? ఆలోచిస్తున్న ఆయన మస్తిష్కంలో ఓ ఆలోచన తలుక్కుమంది. ఎస్, ఇదే మెరుపుని నేను నా సుభద్ర ముఖంలో చూశాను. తన చేతులతో కుదుళ్లు కట్టి నారు పోసి నీరు పెట్టి తను పెద్ద చేసిన మొక్కల నుండి తొలి ప్రకృతి కానుకల్ని అందుకున్ననాడు నా సుభద్ర ముఖంలో తాండవించిన సంతోషం, అంబరాన్ని తాకిన సంబరం, అవే మెరుపులు అనుకున్న ఆయన అంతరంగం భార్య మీద గౌరవంతో నిండిపోయింది. ఏమిచ్చామని ఈ మొక్కలకంత కృతజ్ఞత? చెంబుడు నీళ్లు పోసామని, గుప్పెడు మన్ను వేశామని, దోసెడు పూలు, బుట్టెడు పళ్ళు, చల్లని గాలి అందిస్తూ తమ కృతజ్ఞతని చాటుకుంటున్న తమ ఇంటి ఆవరణలోని చిట్టి చిట్టి పూల మొక్కలు, పొట్టి పొట్టి పళ్ల చెట్లు. తల్లిదండ్రులుగా కన్నందుకు తమ వంతు కర్తవ్యంగా వారినింతటి వారిని చేసినందుకు తమకి కానుకలు అందిస్తున్న కన్నబిడ్డలు. రెండింటి ఫలితం ఒక్కటేననిపించింది రాజారావు గారికి ఆ క్షణం. మొక్కలైనా పిల్లలైనా సరైన పెంపకంలో ఆప్యాయతానురాగాలతో పోషిస్తే ఫలితాలను వసంగుతాయనడానికి ఇంతకన్నా తార్కాణం ఇంకేం కావాలి? నిజమే, మల్లెల మొక్క మధుర సువాసనలు, జాజితీగ మోసకొచ్చే గాలి గంధాలు, గులాబీల గుబాలింపులు, మందారాల మూగ భాష్యాలు, వీటి విలువ కట్టగలిగే సామర్థ్యం ఎవరికుంది? అవి పంచి ఇచ్చే అమృతతుల్యమైన అనుభూతులు వెల్లువలో కొట్టుకుపోగలిగితే ఎంతటి పారవస్యం కలుగుతుంది? సుభద్ర, నువ్వే కరెక్ట్. మనం పాలించిన మన ఇంటి మొక్కలు, మనం లాలించిన మన ప్రేగు తెంచుకొని పుట్టిన పిల్లలు, ఇవి ఇచ్చే బహుమతులు పొందటం వలన లభించే సంతృప్తి ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆమె రెండు చేతుల్ని తన రెండు చేతులతో పట్టుకొని ఆ చేతుల మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటూ అన్నారు ఆయన. చిన్నగా సిగ్గుపడింది ఆవిడ ఆ చర్యకి. మర్నాడు ఉదయం చీకటితోనే లేచి మొక్కలన్నింటికీ గొట్టంతో నీరు పెడుతున్న రాజారావు గారిని చూసి ఆవిడ మది ఆనంద తరంగితమైంది. మొక్కలన్నీ సదా మీ సేవలో అని పిలుస్తున్నట్లుగా తలలూపుతున్నాయి, ప్రకృతి పంపిన ఆహ్వానంలా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.